దేవుడు తన ప్రజల ఎడల ఎంత దయగలవాడో, తన ప్రజల ఎడల ఆయన చేయు మేలులు ఎంత గొప్పవో. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథం 29 అధ్యాయం 11 వచనం చూద్దాం. యెహోవా తన ప్రజలకు బలమనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించెను. అంటే దేవుడు తన ప్రజలకు మాత్రమే బలం అనుగ్రహిస్తున్నాడు. తన ప్రజలకు మాత్రమే సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తున్నాడు. అంటే దేవుడు తన ప్రజల ఎడల ఎంత దయగలవాడో, తన ప్రజల ఎడల ఎంత గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారు అంటే ఊహించలేరు. ఎవ్వరు ఊహించలేరు. ఎవ్వరు ఆలోచించలేరు. ఎవ్వరు చూడలేరు. ఎవ్వరు వినలేరు. ఆయన తన ప్రజల పట్ల చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎవరి హృదయానికి గోచరం కావు. ఎవరి చెవులకు వినపడవు. ఎవరి మనస్సుకు కూడా తెలియదు. అంటే అంత గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన తన ప్రజలకు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే మొదటిగా దేవుడు ఎవరిని తన ప్రజలంటున్నారు? అంటే దేవుని ప్రజలలోకి మనము గూడా చేరాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఎవరైతే దేవుని యొక్క కుమారుని రక్తంలో కడగబడతారో వారు మొట్టమొదటిగా దేవుని ప్రజలు. అంటే మనమందరము దేవుని ప్రజలము. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 3వ వచనం చూస్తే మనము దేవుని ప్రజలుగా ఉన్నాము. రెండోదిగా దేవుని సొత్తుగా ఉన్నాము. తర్వాత దేవుణ్ణి అంగీకరించిన వారు మాత్రమే దేవుని ప్రజలుగా దేవుడు చూస్తున్నారు. దేవుని సొత్తుగా దేవుడు చూస్తున్నాడు. అయితే దేవుడు తన ప్రజల పట్ల చేసే మేలులేంటి? మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలను చేరదీస్తాడు. దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడువడు, ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు. అట్టి రీతిగా దేవుడుంటాడు. ఈ లోకస్తులు చాలామంది మనకి బంధువులుండొచ్చు. చాలామంది మనకు ఫ్యామిలీ రిలేటివ్స్ ఉండొచ్చు. కానీ కొంతమంది విడిచి వెళ్ళిపోతారు. కొంతమంది విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎడబాస్తారు గూడా. విడవను, ఎడబాయనన్నాడు. విడిచి ఎళ్ళిపోతారు. మనం గూడా కొంతమందిని విడిచిపెట్టుంటాము. కానీ వాళ్ళని మర్చిపోము. గుర్తుంచుకుంటాము. కానీ కొంతమంది మర్చిపోతారు. గుర్తుంచుకోరు కూడా. అది ఎడబాయటం. కానీ దేవుడు తన ప్రజల్ని విడువను, ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తన ప్రజల్ని కరుణిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు తన ప్రజలకి బలమును, సమాధానంనిచ్చి వారిని ఆశీర్వదిస్తానని దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. బలమనే కాదు, దినదినము నూతన బలం పొందుకుంటారు నా కొరకు ఎదురు చూచిన వారు అని దేవుడు వారికి వాగ్దానం చేశారు. అయితే దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు తన ప్రజలకు కిరీటముగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఇన్ని మేలులు పొందుకోవాలంటే మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు దేవుని ప్రజలుగా మారాలి అంటే దేవుని తన కుమారుని యొక్క రక్తము చేతనే కాక మరి దేని చేతను కూడా దేవుడు తన ప్రజలుగా చేసుకోడు. ఎందుకంటే ఆయన తన సొంత కుమారుని పంపించింది దేనికి అంటే సమస్త జనాన్ని ఆయన ప్రజలుగా చేసుకోవడానికే ఆయన సొంత కుమారుని పంపించాడు. కాబట్టి ఇట్టి కృప అంటే దేవుని ప్రజలుగా ఉండువారు ధన్యులు అని చెప్పారు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. అయితే అది ఇశ్రాయేలు వరకే. అయితే దేవుడు మనల్ని సొంత కుమారుడు ద్వారా తన కుమారుని యొక్క రక్తం చేత మనల్ని స్వీకరించి మనల్ని తన ప్రజలుగా చేసుకున్నాడు. తన కుమారులుగా చేసుకున్నాడు. కాబట్టి ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును కాక. దేవుడు తన ప్రజలకు చేసే ప్రతి మేలు మన జీవితాల్లో జరుగును గాక. దేవుడు తన ప్రజల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి, ఎంత శ్రద్ధ కలిగి నడుచుకుంటున్నారో అట్టి కృప మనం పొందుకుందుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువైన యేసు క్రీస్తు నామములో తండ్రికే చెందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.